ఇక అయిపోయింది, ట్రంప్ పని అయిపోయింది. ట్రంప్ ఇంటికి పోవాల్సిన అవసరం ఏజ్ మీద పడ్డది, మైండ్ దొబ్బింది, న్యూరాన్స్ ఎన్గ్రామ్స్ అన్నీ కూడా దొబ్బినాయి. ఇక టోటల్ మైండ్లో చిప్పు దొబ్బింది. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఏ దేశం అక్కడ కూర్చుంటుండ అంతే, అక్కడ కూర్చొని ఈ దేశం ఆ దేశం మధ్యలో యుద్ధం ఆపినా ఇక ఇది ఇట్లా మాట్లాడుతుండ. అంటే ఈ వృద్ధాప్యం మీద పడ్డ తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి. ఈ అమెరికా పరిస్థితి కూడా, అమెరికా ప్రజలకు కూడా ఒక దరిద్రం దాపరించింది. ఒక వృద్ధాప్యంలో ఉండి మతిమరుపు ఉన్నటువంటి కోపిస్ట్ అయినటువంటి ఆయన తీసుకొచ్చి మళ్ళొక్కసారి అమెరికా అధ్యక్షునిగా కూర్చోబెడితే ఆయన ఏషియన్ని కూడా పిచ్చి చేష్టలు, ఆ దేశ ప్రయోజనాలను దెబ్బతీయడానికి చేస్తున్నటువంటి చేష్టలుగానే ఆ ప్రజలు భావిస్తున్నారు. ఒక దేశం మీద వేరే దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం కామన్గా చూస్తుంటాం. ఒక దేశం మీద పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ మీద భారతదేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం ఓకే, భారతదేశం మీద పాకిస్తాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా కరెక్టే. అంటే ఒక శత్రు దేశం మీద ఇంకొక శత్రు దేశం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు, ఇది కామన్. కానీ సొంత దేశంలో సొంత అధ్యక్షుడి మీద సొంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం అంటే అరే సవట, అరే దద్దమ్మ, నీతో శాతనైతే లేదురా, నువ్వు దిగిపోరా, రాజీనామా అయ్యేరా వేదవా అని అర్థం. అదే అమెరికాలో అయింది. ఏంది, ట్రంప్పై పెళ్ళు బేకిన 70 లక్షల మంది అమెరికాలో ఆందోళనలో పాల్గొన్నారట. 70 లక్షల మంది, 1000, 2000, 100, 200 కాదు, 70 లక్షల మంది అమెరికా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 రాష్ట్రాలలో 70 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి, జనం రోడ్ల మీదకి వచ్చి నో కింగ్స్ అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిర్రు. అయితే ఇక్కడ భారీ ర్యాలీ, ప్లకార్డులు పెట్టుకొని ప్రదర్శన కూడా చేసిరట. నిరసనకారులను హేళన చేస్తూ ఏ వీడియోలు పోస్ట్ చేసినా ట్రంప్ ఈ నిరసన అంతా ఉత్తదే, వీళ్ళంతా పనికిరానోళ్ళు అనేదో ఏ వీడియోలు చేసి పోస్ట్ చేసినట. మొత్తం మీద ట్రంప్ పని అమెరికాలో అయిపోయినట్టే. ట్రంప్ను వచ్చేసారి దించేస్తారు. ఆయనకు మతి మందగిచ్చింది, ఏం నిర్ణయం తీసుకోవాలి. భారతదేశం ఉంది, శక్తి తిరగకపోతే 200% వాళ్ళ మీద సుంకాలు విధిస్తున్నా, పన్నులు విధిస్తున్నా, ట్యాక్సులు. అంటే అదేమన్నా సాధ్యమై ఇట్లా ఏమవుతుందంటే అమెరికాతోటి ఉండేటువంటి స్నేహపూర్వకంగా ఉండేటువంటి దేశాలన్నీ కూడా దూరం అవుతాయి. ఒకసారి భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపిన అంటాడు, ఒకసారి ఆపలేదంటాడు. 7 దేశాల యుద్ధాలు ఆపిన కాబట్టి నాకే ప్రపంచ సంబంధించి శాంతి బహుమతి, నోబెల్ బహుమతి నాకే ఇవ్వాలన్నారు. తన్ని వేరేటాళ్ళకి ఇచ్చారు, నెదర్లాండ్, స్విట్జర్లాండ్కు ఇచ్చారు, తన్నీరు. అంటే అది అడుక్కుంటూ వచ్చేది కాదు కదా. ఒక సాధారణ మహిళకి ఇచ్చిర్రు, మహిళ ముందు ఓడిపోయిండు శాంతిలా. ఈయన ఏమన్నా పోయి ఆపిండా, ఈ దేశం యుద్ధం ఇట్లా బట్టి ఇట్లా ఆపిండా ఏమన్నా? ఏం లేదు, అంతా ఉత్తముచ్చిట మసిబూసి మారడిగా చేసే ప్రయత్నం చేసిండు. కానీ ఐక్యరాజ్య సమితి గుర్తించి ఆయన పక్కకు పెట్టేసిర్రు. ఆయన ఒక హిట్లర్ లాగా తయారైండు.